ఓం శ్రీ మాత్రే నమః. జూలై 31 ఏకాదశి లోపుగా సింహరాశి వారికి జరగబోయే మార్పులు. 5 అతిపెద్ద సమస్యలు తీరుతాయి. సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశిలోకి మఖా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు. సింహరాశి వారికి ఏకాదశి లోపుగా మీ జీవితంలో మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ ఏకాదశి నుండి కూడా సింహరాశి వారికి అన్ని విధాలా అనుకూలంగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. అలానే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి 5 అతిపెద్ద సమస్యలు ఏవైతే ఎదుర్కొంటూ ఉన్నారో వాటి నుండి ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. ఈ సమస్యల నుండి బయటపడటం వల్ల సింహరాశి వారు మానసికంగా మాత్రం ఎంతో ఆనందంగా ఉంటారు. జీవితంలో ప్రశాంతత ఏర్పడిందనే భావన అనేది కనిపిస్తుంది. సింహరాశి వారిని గమనించినట్లయితే వీరు పైకి చూడడానికి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా లోపల సున్నితమైన మనస్తత్వం అనేది ఉంటుంది. రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి ఈ సమయంలో విద్య పరంగా బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏకాగ్రత అనేది పెరుగుతుంది. చదివిన కొంతసేపటికి ఏదైనా గుర్తుపెట్టుకుంటారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎక్కువగా విద్యపై కంటే ఎక్కువగా కళలపై ఆసక్తి చూపించే అవకాశం కనిపిస్తుంది. కళల్లో మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. విద్య రీత్యా సింహరాశి వారు ఖచ్చితంగా మంచి పేరును సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా ఈ సమయంలో ఒక అతిపెద్ద సమస్య అయితే తీరబోతుంది. రాజకీయస్తులకి ఈ సమయంలో మీరు కోరుకున్నటువంటి పదవులు స్థానాలు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే రాజకీయ పరంగా అనుచరుల బలం ప్రజాబలాన్ని పెంచుకుంటారు. మీపై వేసినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ జరగడం వల్ల ప్రజల్లో మీ యొక్క సఖ్యత అనేది అలానే గుర్తింపు అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం మీరు చాలా వరకు అనుకూలమైన మార్పులు చూస్తారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రదేశంలో ఇబ్బంది పెడుతున్నటువంటి పై స్థాయి అధికారుల సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ సమయంలో తొలగిపోవడం జరుగుతుంది. అలానే తోటి ఉద్యోగస్తుల మార్పులు, వారితో కొత్త స్నేహాల వల్ల ఉద్యోగ రీత్యా ఎంతో చురుగ్గా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. పరిశ్రమలకు సంబంధించి ఈ సమయంలో కోర్టు సంబంధిత తగాదాలు కొంచెం అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. అలానే పరిశ్రమలకు సంబంధించి ఈ మాసంలో మీరు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల భారీ నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే చేసే ప్రతి పనిని నిర్ణయించుకొని దాన్ని మీ యొక్క పార్ట్నర్తో లేదా మీకు ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సింహరాశికి సంబంధించి వ్యాపార పరంగా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో అనుకున్న విధంగా అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా ఎంతో కాలంగా మీరు వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్చడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏ ఒక కారణాల వల్ల నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి. ఈ సమయంలో వ్యాపార మార్పుకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ 100% అనుకూలిస్తాయి. అలానే వ్యాపార పరంగా కూడా మీకు మంచి స్నేహితుల పరిచయం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఒక అతిపెద్ద సమస్య అయితే తీరుతుంది. మీకు ఉన్నటువంటి రుణాలు కానీ గృహ సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. సింహరాశికి సంబంధించిన వారు ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఆరోగ్య విషయంలో ఈ మాసం అంతా కూడా మిశ్రమంగానే ఉండబోతుంది. మొదట చిన్న చిన్న వ్యాధులుగా మారి తర్వాత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం అస్సలు అశ్రద్ధ చేయవద్దు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో
వివాహ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. వివాహ పరంగా కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి దొరుకుతుంది. కానీ వివాహ పరంగా కొంతమంది వ్యక్తులు మాత్రం మిమ్మల్ని అవమానించే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా మౌనంగా ఉండటం మంచిది. ఈ సమయంలో మిమ్మల్ని కొంతమంది ఎక్కువగా టార్గెట్ చేయడం జరుగుతుంది. అటువంటి వ్యక్తుల నుండి దూరంగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఈ సింహరాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి కానీ లేదా వ్యక్తిగత రీత్యా కొనుగోలు, వ్యాపార రీత్యా చేసేటువంటి కొనుగోలు ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. సింహరాశికి సంబంధించి కుటుంబ పరంగా బాగానే కలిసి వస్తుంది. కుటుంబంలో సభ్యులు అందరూ కూడా ఒక మాట మీద నడవడం జరుగుతుంది. అలానే కుటుంబ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇతరుల ప్రవేశాన్ని పెంచినట్లయితే ఖచ్చితంగా ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని తీర్చగలుగుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ఏవైనా కోర్టులో వివాదాలు ఉన్నట్లయితే వాటికి తీర్పులు మీకు అనుకూలంగానే వస్తాయి. సింహరాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటు వారి వల్ల మీకు వృత్తుల్లో అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే శరీరానికి కూడా కొన్ని గాయాలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకి శుభవార్తలు వినబోతున్నారు. కాంట్రాక్ట్ రంగ పరంగా మీ శత్రువులు చాలా వరకు మీకు దూరంగా ఉంటారు. అలానే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి భారీ కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగస్వామ్యం సంపాదించుకోవడం వల్ల మీ ఆనందానికి హద్దులుండవని చెప్పుకోవచ్చు. సింహరాశి వారి ఈ మాసంలో తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కొంచెం సందిగ్ధత ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే మీకు ఎక్కువగా ఆప్షన్లు ఉండటం వల్ల దేనిని ఎంచుకోవాలనే దాన్ని మీరు ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. కానీ భయపడవలసిన అవసరం లేదు. చివరికి ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో శుభవార్తలు ఎక్కువగా వింటారు. వివాహానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో సభ్యులతో మాటలు అనేవి ఉంటాయి. ఎంతో కాలంగా విడిపోయినటువంటి వ్యక్తులు కలిసే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సూర్యుడి యొక్క అనుకూలత కొరకు సింహరాశి వారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల గ్రహబలం పెరగడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. దానితో పాటు ఆదివారం రోజు కుదిరిన ప్రతిసారి కూడా ఏదైనా ఆవు పాలతో చేసిన ప్రసాదాన్ని సూర్యునికి నైవేద్యంగా సమర్పించుకొని మీ యొక్క మనసులో కోరికలు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా అవి తొందరలోనే నెరవేరుతాయి. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.